హలో హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను సి లాంగ్వేజ్లోను అలాగే జావాలోను మనం అన్కండిషనల్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా మనం రాస్తాము ప్రోగ్రాంలో అనేది మనం లైవ్లో చూపిస్తాను. సో ప్రీవియస్గా ఏవైతే మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయో కండిషనల్ స్టేట్మెంట్స్, దానిలో ఇఫ్ ఎల్స్ ల్యాడర్ స్విచ్ కేసెస్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకసారి మీరు దాని గురించి కావాలంటే క్లియర్గా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది, చూడండి. అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి కూడా నేను చేశాను, అది కూడా క్లియర్గా ఉంటుంది. చాలా క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్ను, రియల్ టైం ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు చెప్పడం జరిగింది. సో అలాగే లూపింగ్ స్టేట్మెంట్లో ఫర్, వైల్, డూ వైల్ అనేది 3 రకాలైనటువంటి లూప్స్ ఉన్నాయి. ఏ విధంగా మనకి ఫస్ట్ ఏంటి, ఒక కండిషన్లో ఒక కండిషన్ ట్రూ అయితే దానికి వెళ్ళు, లేదు అనుకుంటే ఇంకొక దానికి వెళ్ళు, అది కూడా కాదనుకుంటే ఇంకొక దానికి వెళ్ళు అనేది ఆ కండిషన్ మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఒకదానికి కాకపోతే ఇంకొక దానికి కాకపోతే ఇంకొక దానికి వెళ్ళు అనే స్టేట్మెంట్ వైజ్గా ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాము. సో లూపింగ్లో ఏం చెప్పాము అని అంటే, ఒక స్పెసిఫిక్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు కంటిన్యూస్గా వర్క్ అవ్వు అని మనం చెప్తాము. సో అలాగే నెక్స్ట్ అన్కండిషనల్, అదే జంపింగ్ స్టేట్మెంట్స్లో ఏం చెప్తాము అని అంటే, మనకేంటి అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మెయిన్ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఒక స్టేట్మెంట్ బై స్టేట్మెంటు అంతా కూడా ఫ్రమ్ స్టార్టింగ్ అప్ టు టాప్ టు బాటమ్కి ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ వస్తాయి జనరల్గా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, అన్కండిషనల్ జంపింగ్ స్టేట్మెంట్లో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే, మనకి ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి జంప్ అయిపోయి అక్కడ నుంచి ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏంటి ఇక్కడ మనకి బ్రేక్లో అంటే ఇక్కడ మనకి మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయబోయేది అన్కండిషనల్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అవి అనేది చూద్దాం. సో ఇక్కడ బేసిక్గా మనకి అన్కండిషనల్ స్టేట్మెంట్లో ఇక్కడ కంటిన్యూ, సి లాంగ్వేజ్లో అయితే కంటిన్యూ, బ్రేకు, గో టు అనేది ఇవి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఒక కీవర్డ్స్, దానికంటూ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. కంటిన్యూ అనేది ఎందుకు వాడతాం, బ్రేక్ అనేది ఎందుకు వాడతాం, గో టు అనేది ఎందుకు వాడతాం అని నేను చెప్తాను. సో ఇక్కడ మనకి బ్రేక్, కంటిన్యూ, గో టు అనేవి అన్కండిషనల్ జంప్డ్ స్టేట్మెంట్స్. అంటే ఏమవుతుంది, ఒక స్టేట్మెంట్ నుంచి కంట్రోల్ అనేది వేరే సాటికి ఫ్లో అయ్యి అక్కడ నుంచి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మనము ఎక్కడ యూజ్ చేస్తాం, మనము ఇక్కడ ఈ యొక్క కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి లూపింగ్లో మనం వాడతాం. లూపింగ్లో పర్టికులర్గా లూప్ స్టేట్మెంట్ ఇక్కడ లూపు అలాగే బ్లాకుల్లో మనకి ఇక్కడ వాడతాము. ఎలా వాడతాము ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనం బ్రేక్ని తీసుకుందాం. బ్రేక్ స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ఒక బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ యూజ్డ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్, అలాగే స్విచ్ స్టేట్మెంట్లో మనం ఇది వాడతాము. లూప్లోను అలాగే స్విచ్ స్టేట్మెంట్లో వాడతాము. ఏమవుతుంది ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర, ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర నువ్వు బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేయి అని చెప్తాం. అంటే ఏంటి, బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది లూప్ ఆర్ ఏ స్విచ్ స్టేట్మెంట్. అంటే నార్మల్గా ఎగ్జిక్యూట్ అయ్యేదానికంటే కూడా మనం ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేయి అని చెప్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ లూప్లో 0 నుంచి 10 వరకు మనకి డిస్ప్లే అవ్వమని చెప్తాం. అంటే 1 2 3 4 5 అలా అప్ టు 10 వరకు డిస్ప్లే అవ్వమని చెప్తాము. సో ఇక్కడ మనము ఆ లూప్ లోపల ఏం రాసాము, పర్టికులర్గా ఇఫ్ కండిషన్లో హై ఈక్వల్ టు 5 అన్నాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే 5 అయ్యిందో కండిషన్ అనేది, అంటే 0 ఫస్ట్ డిస్ప్లే అవుతుంది, మనకు 1 డిస్ప్లే అవుతుంది, 2 డిస్ప్లే అవుతుంది, 3 డిస్ప్లే అవుతుంది, 4 డిస్ప్లే అవుతుంది. 5 అనేది ఎప్పుడైతే i = 5 అయ్యిందో,
సో ఇక్కడ లూప్లో సో ఇక్కడ మనకి 5 = 5 అంటే ట్రూ కాబట్టి ఆ కండిషన్ వద్ద బ్రేక్ అయిపోమని చెప్పాం. అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోమని చెప్పాం. అంటే ఏంటి, ఇక 0 నుంచి 4 వరకు డిస్ప్లే అయ్యి సో ఆ తర్వాత లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి ఓన్లీ 0, 1, 2, 3, 4 వరకు మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో దాన్ని మనం ప్రోగ్రాంలో ఎలా చేస్తాం అనేది చూడండి. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ని వాడదాం. సి లాంగ్వేజ్లో మనకి ప్రోగ్రామ్ని ఆన్లైన్లో తీసుకోండి, మనకు ఈజీగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ సి లాంగ్వేజ్ కంపైలర్ అని టైప్ చేయండి. మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసింది. దీని వరకు తీసేసి సో ఇంట్ ఐని డిక్లేర్ చేసుకుందాం. తర్వాత ఫర్ లూప్, ఇక్కడ ఫర్ లూప్ రాద్దాం. ఎక్కడి నుంచి I = 0, I <10, I ++ తీసుకుందాం. సో ఇక్కడ లూప్లో రాద్దాము. లూప్ రాయాలి. లూప్ అంటే మనం యొక్క లూప్ ఎంతవరకు ఉండాలనేది అంతవరకు ఆ బ్రాంచ్లో. ఇఫ్ I అంటే ఫంక్షన్ = 5 అన్నాం. 5 ఇక్కడ ఏంటి బ్రేక్ తీసుకున్నాం కదా, బ్రేక్ printf %d ఐని ప్రింట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూద్దాం. రిటర్న్ 0. కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్లీ అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి I = 0, I 0 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనకి 5 బ్రేక్ అంది. ఏం డిస్ప్లే అయింది మనకి ఇక్కడ, సరే బ్రేక్ సో చూడండి ఇక్కడ ఏమైంది, ఆ లూపు లోపల మనకి ఇఫ్ కండిషను సో 1 నుంచి ఇక్కడ చూడండి 0, 1, 2, 3, 4 వరకే వచ్చిందా. అంటే ఏమవుతుంది మనకి ఎక్కడైతే I = 5 అయిందో, I యొక్క వాల్యూ 5 అనేది ఎప్పుడైతే లూప్లో 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చిందో, అంటే దీని గురించి చెప్పాను ఫర్ లూప్ ఇది వరకు ప్రీవియస్ వీడియోలో. అది చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ 1 అయిన తర్వాత ఇది చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయిన తర్వాత అంటే 0 ఇక్కడ తర్వాత ఇది చెక్ చేస్తుంది. I వాల్యూ ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఈ ఒక కండిషన్ చెక్ చేసి ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తుంది. I+1 అంటే 1 అని అర్థం. సో మళ్ళీ ఇక్కడ దీని వాల్యూ 1 కింద తీసుకుని మళ్ళీ దీన్ని చెక్ చేసుకుని లోపలికి వచ్చి మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకుని ఆ విధంగా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఎంత డిస్ప్లే అయింది, 0, 1, 2, 3, 4 అంతేనా. సో నెక్స్ట్ సింపుల్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనము చూడండి బ్రేక్ అయిపోయిందా. అంటే ఏమైంది, ఈ యొక్క పర్టికులర్ ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ లూప్ నుంచి కూడా బయటకు వచ్చేసి సో ఇవి మనకి 0 నుంచి 4 వరకు మాత్రమే డిస్ప్లే అయినాయి. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎందుకు, సో యూజ్డ్ టు skip the rest of the code inside a loop for a current iteration and jump to the next iteration of the loop. అంటే ఏంటి, ఇక్కడ ఏం లేదండి. కంటిన్యూ స్టేట్మెంట్ ఏంటి అంటే పర్టికులర్గా అక్కడ ఏమైంది, అసలు టోటల్గా ఆ లూప్ మొత్తం నుంచి కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూ అంటే కంటిన్యూ చెయ్యి అంటే ఏమవుతుంది, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర మాత్రమే స్కిప్ అయిపోయి రిమైనింగ్ స్టేట్మెంట్ అంతా కూడా ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేగా చెప్పింది, రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఇన్సైడ్ ఏ లూప్ ఫర్ ఏ కరెంట్ ఇటరేషన్ అండ్ జస్ట్ టు నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. ఆ పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర స్కిప్ అయిపోయి
రిమైనింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పాడు. సో ఇక్కడ దానికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ ప్రీవియస్ కోడ్ని ఇక్కడ మాత్రం మనం మారుద్దాం. ఏమవుతుంది ఇక్కడ కంటిన్యూ. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఏమవుతుందని చెప్పాము, వచ్చిన కండిషన్ దగ్గర ఎప్పుడైతే 5 అయిందో ఆ ఒక్క 5 కనిపించదు, రిమైనింగ్ 0 నుంచి 10 వరకు మనకి కనిపిస్తాయి. చూడండి 10 వరకా 9 వరకు కనిపిస్తాయా? చూడండి 9 వరకు కనిపిస్తాయి. అంటే 10 అయింది అని అంటే ఫాల్స్ అవుతుంది కాబట్టి 9 వరకు ఇక్కడ మనకు కనిపిస్తాయి. చూడండి ఇక్కడ 5 అనేది వచ్చిందా? సో ఇక్కడ 3 తర్వాత 4 తర్వాత 6 వచ్చింది. ఇక్కడ చూడండి, గమనించండి అందరూ కూడా. సో ఇక్కడ 0 1 2 3 4 తర్వాత 6 వచ్చింది, తర్వాత 7 8 9 వచ్చింది. అంటే ఏమైంది, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే ఈ లూప్ అనేది స్కిప్ చేసి రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేసింది. ఎవరు? కంటిన్యూ. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గో టు, అంతేనా? నెక్స్ట్ గో టు స్టేట్మెంట్ అనేది ఎందుకు? గో టు స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ టు లేబుల్డ్ స్టేట్మెంట్ విత్ ఏ ఫంక్షన్. అంటే ఏంటి? ఇది మనకి ఫంక్షన్లో ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాము. జనరల్గా ఇది ఏమవుతుంది, ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి జంప్ అవుతుంది. అంటే మనం ఒక లేబుల్ ఇస్తాము, గో టు లేబుల్ ఇస్తాము, ఇక్కడికి వెళ్ళమని చెప్తాము లేబుల్లో. ఆ లేబుల్కి ఈ పర్టికులర్గా ఆ స్టేట్మెంట్ని రాస్తాం. లేబుల్ తర్వాత నుంచి లేబుల్ రాసి తర్వాత స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. సో అక్కడ ఏమవుతుందంటే గో టు స్టేట్మెంట్ అనేవి, సో ఇక్కడ నుంచి కంట్రోల్ ఫ్లో అనేది వేరే చోటుకి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిరా అని చెప్తాము. అది దాని యొక్క ఇంపార్టెన్సు. బేసిక్గా దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకు అనంటే ఇది ఒక కరెక్ట్ కోడ్ అనేది ఇట్ మేక్ కోడ్ ఆర్డర్ టు రీడ్, అలాగే రీడ్ చేయటానికి అలాగే మెయింటైన్ చేయటానికి. అంటే గో టు అంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి అలా జంపింగ్, ఒకసారి నుంచి ఒకసారికి జంపింగ్ అనేది జరుగుతూ వస్తాయి. అంటే మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే కొంత కన్ఫ్యూజన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే మనకి ఆ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు కూడా మనకు ఒక కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తాం. చూడండి, నేను ఒకటి చూపిస్తాను మీకు. సో అది అవాయిడ్ చేయమని చెప్తారు బేసిక్గా. సో ఇక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ సి కంపైలర్లో మనం ఏమి లేదు. ఇక్కడ జనరల్గా మనం ఏంటంటే జనరల్గా హార్డ్ నంబరు ఈవెన్ నంబర్ కింద మనం తీసుకున్నాం. అంటే ఒక నంబర్ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము, దాన్ని మనము ప్రింట్ ఎఫ్ ద్వారా ఇంటీజర్ నంబర్ ఎంటర్ చేసాం, స్కాన్ ఎఫ్ ద్వారా మనము ఇచ్చాము నంబరు, ఏదైనా నంబర్ అయితే ఆ నంబరు ఇక్కడ స్కాన్ చేస్తున్నాము. దాన్ని మనం ఏం చేసాము, ఇఫ్ కండిషన్లో నంబర్ పర్సంటేజ్ సింబల్ 2 = 0. అంటే దీన్ని ఇలా చేసాము అని అంటే మనకి రిమైండర్ వాల్యూ అనేది 0 ఉందా లేదంటే 1 ఉందా అనేది మాత్రం చెక్ చేస్తుంది. రిమైండర్ వాల్యూ ఇదన్నమాట, 0 రావాలి. 0 వచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది ఈవెన్ అవుతుంది, లేదు అని అనుకుంటే ఆడ్ అవుతుంది, అంతే కదా. సో ఆ కండిషన్ చెక్ చేసి మనం ఇక్కడ ట్రూ అయితే అంటే ఈవెన్ అయితే ఇక్కడ గో టు స్టేట్మెంట్, అలాగే ఇక్కడ మనకు ఈవెన్ అనేది లేబుల్ నేమ్ అన్నమాట. ఆ లేబుల్ నేమ్కి వెళ్ళమని చెప్తాం. అంటే సెమీకోలన్ ఇచ్చాము, తర్వాత ఇలాగే ఎల్స్ స్టేట్మెంట్లో గో టు హార్డ్ అని ఇక్కడ లేబుల్ ఇచ్చాం, లేబుల్ నేమ్ అన్నమాట. ఇది గో టు తర్వాత లేబుల్ ఇవ్వాలి. తర్వాత ఈ లేబుల్ రాసిన తర్వాత మనము అక్కడ ఏదైతే ప్రింట్ అవ్వాలో అది రాస్తాం. ఇక్కడ చూడండి అయిపోయిన తర్వాత ఇక్కడ ఈవెన్ అనే లేబుల్ కోలన్ ఇస్తాం. ఏదైతే ఇక్కడ ఆ లేబుల్ నేమ్ ఇస్తామో అదే ఇక్కడ లేబుల్ నేమ్ ఇచ్చి కోలన్ ఇచ్చి ఏదైతే ప్రింట్ అవ్వాలో అది మనం ఇక్కడ రాసుకున్నాం. సో తర్వాత ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా గో టు తెనాలి అని పెట్టాను. తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఆ స్టేట్మెంట్ అనేది, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చెక్ చేయాలనుకుంటున్నాను, 24 అనేది ఆడా ఈవెనా? సో ఈవెన్ కాబట్టి ఎంటర్ చేస్తే ఈవెన్ అవుతుంది. సో కాబట్టి అది
రీచ్డ్ అంటే 24 అనేది ఈవెన్ అనేది డిస్ప్లే అయ్యి అంటే ట్రూ కాబట్టి ఇక్కడ నుంచి ఏమవుతుంది ఆ కంట్రోల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ గో టు ఏం రాసాము తెనాలని రాసాము. సో తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అట్లా ఆ విధంగా మనం గో టు ఇది చూడండి తెనాలని రాసాము, ఇక్కడికి వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నేను మళ్ళీ ఇంకొకటిసారి ఇక్కడ నేను 33 అని ఇచ్చాను. ఇది దిస్ ఈజ్ ఆడ్ నంబర్. సో ఇక్కడ మనకి తెనాలి అనేది కనిపించిందా? సో కదా, కనిపించలేదు కదా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గుంటూరు అనేది స్టేట్మెంట్ రాశాను, ఇక్కడ గో టు గుంటూరు అని రాశాను. సో ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. 35. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. 35 అనేది హార్డ్. సో హార్డ్ నెంబర్ కాబట్టి సో ఇక్కడికి వచ్చేసి డిస్ప్లే అయిన తర్వాత గో టు గుంటూరుకి వెళ్ళి ఆ గుంటూరు అనేది ఎక్కడ రాసాం మనం. సో ఇది ఇక్కడ రాసాం, పైన రాసాం. సో ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది, ఆ లూప్లో నంబర్ ఆఫ్ ఇన్ఫినిటివ్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరగాలి మనకి జనరల్గా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఆ కంట్రోల్ అనేది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్గా ఒకటే ఇది డిస్ప్లే అయ్యి ఆగిపోవాలి. సో ఇక్కడ సపోజ్ మనము ఈ ఎండ్ కోలన్ నేను పెట్టామనుకోండి, ఏమవుతుందో చూద్దాం. సో చూడండి అలా ఏమైంది, ఎర్రర్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక కంట్రోల్ అనేది కరెక్ట్గా మనకి కావలసినటువంటిగా రీచ్ అవ్వదు. ఒకసారిగా మనము దీని యొక్క ఇంపార్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. అంటే ప్రోగ్రాంలో చాలా గజిబిజిగా వస్తూ ఉంటాయి, దాన్ని ఒకసారి గమనించి బేసిక్గా దాన్ని అవాయిడ్ చేయమని చెప్తారు జనరల్గా. మనము దీన్ని అదే ప్రోగ్రామ్ని ఇఫ్ ఎల్స్ కండిషన్లో మనం అక్కడ రాసేయచ్చు. సో ఇలాంటివి అన్నీ కూడా మనం దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫంక్షన్స్ను వాడి మనం ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఎగ్జాంపుల్ని వేరే వేరే రూపంలో కూడా మనం రాయొచ్చు. సో ఎల్స్ ఇఫ్ అనే దాంట్లో రాసేసేయవచ్చు అదే ఎగ్జాంపుల్ని. సో అందుకని మ్యాక్సిమం దీన్ని కోడ్ రీడ్ చేయటం కానీ మెయింటైన్ చేయటం కానీ హార్డ్ అవుతుంది. కాబట్టి దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అని చెప్తాం. సో అలాగే ఇంకొకటి ఏం చెప్తాము, ఇంకొకటి ఏంటంటే అలాగే సి లాంగ్వేజ్ అంటే జావాలో మనం ఇంకొకటి కంటిన్యూ, బ్రేక్, రిటర్న్ అనేది మనం వాడతాం. అంటే గోటు అనేది జావాలో వాడము, గోటుని ఇక్కడ మనము స్కిప్ చేసేసాం. అంటే గోటు అని జావాలో వాడము, రిటర్న్ని యూజ్ చేసుకుంటాము. సో దీనిలో కూడా జావాలో కూడా కామనే, దానిలో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. కంటిన్యూ, బ్రేక్, రిటర్న్ ఏ విధంగా జరుగుతుంది. రిటర్న్ అనేది జనరల్గా ఇక్కడ మనకి చూద్దాం. గో టు చెప్పాం కదా. సో ఓకే, దీనిలో జావా కంపైలర్ని వాడుతున్నాము. సో ఇక్కడ అదే ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఏం ప్రోగ్రాము, సి లాంగ్వేజ్లో ఇదే ప్రోగ్రామ్ తీసుకొద్దాం. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, మనం యొక్క ఫంక్షన్ ఏంటి, ఏం మారుస్తాము జావాలో. సో సింపుల్ కంట్రోల్, ఇక్కడ మనము ఇంటీజర్ ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు. స్టార్టింగ్లో మెయిన్ తర్వాత ఇంట్ ఐని డిక్లేర్ చేసి కంటిన్యూ. ఇక్కడ ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ బదులుగా SOSTM system.out.println అంటే ఏంటిది, ఇది ఒక ఫంక్షను. సిస్టమ్ అనేది ఒక క్లాసు, దానిలో ఒక మెథడు. ఇది ఒక సిస్టమ్ అనేది ఒక క్లాసు, ఇది ఒక ఏంటిది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్లో ప్రింట్ఎల్ అనేది ఒక మెథడ్. సో కాబట్టి క్లాసు ఆబ్జెక్ట్లో మెథడ్, ఆ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం. సో ఇక్కడ దీన్ని ప్రింట్ చేస్తాం. ఎలా ప్రింట్ చేయాలంటే దీనిలో ఏం రాయాలి మనం, ప్రింట్ఎఫ్లో సపోజ్ ఐని ప్రింట్ చేసాం, వస్తుందా.
ఓకే, చూడండి ఇక్కడ ఏమైంది. ఇక్కడ మనం కంటిన్యూడ్ వాడాం అంటే ఇక్కడ 5 ప్రింట్ అయిందా. సో 5 ప్రింట్ అవ్వలేదు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కంటిన్యూ ఇంపార్టెన్స్. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ దగ్గర ఆ యొక్క లూప్లో ఉన్నటువంటి లూప్ని స్కిప్ చేసి రిమైనింగ్ అన్ని కూడా డిస్ప్లే చేస్తుంది. సో అలాగే బ్రేక్ అనేది వాడాము. విఆర్ఏకి బ్రేక్ ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఏమవుతుంది, 0 నుంచి 4 వరకు మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో రిమైనింగ్ లూప్ అంతా కూడా స్కిప్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం ఇంకొకటి రిటర్న్ అనేది వాడతాం. ఎక్కడ వాడతాము, ఈ రిటర్న్ అనేది ఫంక్షన్లో వాడతాం. ఫంక్షన్లో మనం ఏ విధంగా వాడతాం అనేది చూద్దాం. ఇక్కడ ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫంక్షన్లో వాడతాము, రిటర్న్ అనేది ఫంక్షన్లో వాడతాము. ఎందుకు రిటర్న్ అనేది, ఎందుకంటే పర్టికులర్గా అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్కి వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే సో ఇదే ప్రోగ్రామ్ని మనం అక్కడ యూజ్ చేద్దాం. ఏం లేదు, దీనిలో ఒక చిన్న జావాలో ఓకే, ఇక్కడ ఏంటిది, ఇక్కడ మెయిన్ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాము. దాని స్టాటిక్ ఇంట్ ఆ మెథడ్ నేము. ఈ స్టాటిక్ మెథడ్స్ ఏంటంటే స్టాటిక్ మెథడ్స్కి డైరెక్ట్గా క్లాస్లోని మనము మెథడ్ని రాస్తాము. దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఒక మెయిన్ మెథడ్లో డైరెక్ట్గా కాల్ చేసేయచ్చు ఈ మెథడ్ని. సో దాని యొక్క ఇంపార్టెన్సే స్టాటిక్ మెథడ్. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో రన్ అవుతుందా. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ 3 పెట్టాం. అంటే ఏమవుతుంది, ప్రింట్లో system.out.printlnలో ఈ మెథడ్ని కాల్ చేసి 3ని ఇక్కడికి పాస్ చేసాం. అంటే ఇంటీజర్ వాల్యూ 3 అయినప్పుడు ఈ రిటర్న్ ఎంత రిటర్న్ చేస్తుంది, ఈ పర్టికులర్ ఫంక్షన్కి 8ని రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి 5 + 3 వాల్యూ అంతా 8. సో అదేగా ఇక్కడ మనకు వస్తుంది. సో దాని యొక్క రిటర్న్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సక్సెస్ఫుల్గా ఈ మెథడ్ అయిపోయిన తర్వాత ఆ మెథడ్ లోపల ఏవైతే వాల్యూస్ని రిటర్న్ చేయాలో అది ఈ మెథడ్కి రిటర్న్ చేస్తుంది. అంటే ఇంకా ఏమీ కూడా అక్కడ వర్క్ అవ్వదు, ఏమీ అవ్వదు. రిటర్న్ తర్వాత ఇంకా అదే ఫైనల్, ఆ ఫంక్షన్కి ఫైనల్ స్టేట్మెంటు. సో కాబట్టి అందరూ కూడా గమనించండి, రిటర్న్ స్టేట్మెంట్ని మనం ఫంక్షన్లో జనరల్గా వాడుకుంటాము, మెథడ్లో కానీ ఫంక్షన్లో కానీ వాడతాము. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్గా ఇవి కూడా కొన్ని మనకి మన ఛానల్లో కండిషనల్ స్టేట్మెంటు, లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి ఒకసారి ఈ వీడియోస్ని చూడండి. సో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.